అనాదిగా వస్తున్న ఈ ఆచారం అబద్ధం కాదని రుజువు చేయి. నీవు సత్యమైన తల్లివని మరోసారి నిరూపించమ్మా. శివాగ్ని అమ్మగారు, మీకంటే వెనకాల శ్రీశైలం బయలుదేరి మీకంటే ముందే వచ్చేస్తే మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? నా భవిష్యత్తు గురించా? ఏంటి ఫాదర్? నీకో మంచి సంబంధం చూశాను ప్రేమ. ఇదంతా జరగడానికి కారణం ఎవరై ఉంటారో పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. Come on. పాపకి మాట వస్తే సంతోషంలో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. అది ఇలా మట్టి కొట్టుకుపోయింది. ఫాదర్, ప్రేమ భవిష్యత్తు గురించి ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు కదా? నా భవిష్యత్తు గురించా? ఏంటి ఫాదర్? నీకో మంచి సంబంధం చూశాను ప్రేమ. నేను చూశాను అనడం కంటే నీ భక్తికి మెచ్చి ఆ జీసస్సే నీ కష్టాలను తీర్చడానికి, నీ జీవితానికి ఒక మంచి దారి చూపించడానికి ఈ అవకాశం ఇచ్చాడు అనడం కరెక్ట్. ఫాదర్, మీరన్నది అవును ప్రేమ. శామ్యూల్ అని ఒక మంచి క్రిస్టియన్ ఫ్యామిలీ, మన తెలుగువాళ్లే, యుఎస్లో సెటిల్ అయ్యారు. వాళ్ళ అబ్బాయి జేమ్స్కి సంబంధాలు చూస్తుంటే నేను నీ గురించి చెప్పాను. పాప కనిపించకుండా పోవటం, ఇప్పుడు మాట వచ్చే అవకాశం చేజారిపోవటం,
ఎవరో మన ప్రతి మూమెంట్ని గమనిస్తూ ఇవన్నీ చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. శివాగ్ని అమ్మగారు, మీకంటే వెనకాల శ్రీశైలం బయలుదేరి మీకంటే ముందే వచ్చేస్తే మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? పార్వతి 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 నే తలుతీరా పార్వతి 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 బాబు 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 పార్వతి బాబు బాబు ఏమైంది బాబా బ్రో పార్వతి ఎలా ఉంది నా యాక్టింగ్? అచ్చ రాధలాగే చేశాను కదా. బావైతే నన్ను నిజంగానే రాదనుకుని పూర్తిగా నా మాట వినే స్థాయికి వచ్చాడు. నువ్వు రాధలా నటించి కృష్ణను నమ్మించిన వాడి మనసును మాత్రం మోసం చేయలేవు. ఆ రాధాకృష్ణులు ఎప్పటికీ ప్రేమికులుగా ఉన్నారే తప్ప భార్యాభర్తలు కాలేదు. ఇప్పుడు ఈ రాధాకృష్ణులు కూడా అంతే. నేనుండగా వాళ్ళని కలవనివ్వను. అయితే మా అమ్మ హాస్టల్లో వేసింది. అయితే 2 రూమ్లు మావి. అయితే మా ఆయనది విజయవాడ. అయితే అక్కడ కెమికల్ కంపెనీలో పనిచేసేది మేడం, అక్కడ నుంచి వచ్చి మా ఊర్లో. అయితే 2 రూమ్లు అయితే మా పరిస్థితి బాగాలేక మా అమ్మ రెంట్కి ఇచ్చింది మేడం. రెంట్కి ఇచ్చేసి నేను హాస్టల్లో ఉన్నా. అయితే వాళ్ళిద్దరికి సంబంధం ఉంది మేడం. అయితే నన్ను ఇచ్చి పెళ్లి అనుకున్నారు మేడం. నన్ను చేసుకుంటా అన్నాడు. అవును, మీ అమ్మతో సంబంధం ఉంటే నేను ఎందుకు చేసుకుంటా? నాకు తెలియదు మేడం వాళ్ళకి సంబంధం అని. ఈ సంబంధం నాకు పెళ్లి చేస్తే ఇద్దరికి కవర్ అవుతాను చూసుకున్నారు ఏమో, నాకు తెలియదు మేడం. తర్వాత ఎట్లా ప్లానింగ్ చేయాలా అని నన్ను మా ఆయనని అక్కడ శంషాబాద్కి పంపించింది మేడం. ఏమన్నా అంటే పుకార చేద్దాము లేచిపోయిందని. రాత్రి ఇంటికి రాడు మేడం. కులము అది లేదు, ఎవరు పడితే వాళ్ళు ఎంబడిపోతాడు. ఎందుకు ఇంత లేటు, ఎందుకు చీకట్లో రావంటే నీకు అవసరం అని కొట్టేది మేడం. స్టార్ట్ అయ్యేసరికి ఎందుకు మీరు ఏదో చేస్తారు, మీ ఇద్దరు ఏదో తప్పు చేస్తారు అన్న మేడం. అనేసరికి నోట్లో బట్టు పెట్టి కొట్టిండు మేడం. కొట్టి ఇట్లా చున్ని ఊరేసిండు మేడం నాకు. తర్వాత 2 గంటల రాత్రి మేడం నేను ఆకుకూరలు వేస్తారు, కూరకు నీళ్ళు కట్టాలి మీనా, నా పేరు మీనా మేడం, లేపు అన్నాడు. లేపిన మేడం. లేపి నేను పడుకున్నా. వాళ్ళిద్దరూ తప్పు చేస్తే నేను పట్టుకున్నా మేడం, మా ఆయనను మా అమ్మ. మీ ఆవిడకి ఇప్పుడే ఈ అలవాటునా లేదా మీ పెళ్ళైనప్పటి నుంచి ఇట్లా తప్పుడు అలవాటు ఉందా? ఈరోజు ఏం జరుగుతుందో తెలిసే జరుగుతుందా తెలియక జరుగుతుందా నీ జీవితంలో? ఇంతవరకు ఈ బతుకు జట్కా బండి వేదిక మీద మేము వినలేదు, చూడలేదు. అండ్ వినటానికి చాలా అసహ్యంగా ఉంది. ఎవరు ఆ తల్లి అని చూద్దాం అనుకున్నా వచ్చావు. నీకు సిగ్గుగా అనిపించలేదా నువ్వు చేసే పని? మరి మీనాతో ఉండకుండా ఆవిడతో ఎందుకుంటున్నావు? మనిషి కావు నువ్వు. ఎన్ని సాయం చేసి నీకు